తాతల ముత్తాతల నుంచి ఎన్నో ఉంటున్నాము. మమ్మల్ని పొమ్మంటారు వాళ్ళు ఎవరు? మా ఊరు మా గ్రామం మేము వదిలిపోము. ఎందుకు వెళ్ళాలా మేము? ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కదా. ఉద్యోగాలు చదువు ఉండాలా? చదువుకున్న వాళ్ళకి ఇస్తానంటున్నారు కదా. చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు? మా పిల్లలు ఇంత పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మేము చిమ్మేదానికి కడిగేదానికి వాటికి కదా మేము పనికి వచ్చేది. ఏం ఉద్యోగాలు వస్తుంది మాకు? ఇక్కడ కొత్తగా ఏదో పరిశ్రమలు వస్తాయి, 2 పంటలు 3 పంటలు పండేటువంటి భూమిని తీసుకుని పరిశ్రమల ద్వారా అభివృద్ధిని ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అనేక రకాలటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం చేస్తున్న సమయంలో ఎవరు కూడా భూమి ఇవ్వడానికి ఇష్టం లేదనేటువంటిది, డబ్బుతో సంబంధం లేదు, ఉద్యోగంతో సంబంధం లేదు, ఈ భూమి ఈ సముద్రం ఇక్కడే ఉండాలి మేము అనేది మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి మీ ఆలోచనని తెలుసుకుని, మీ ఆకాంక్ష తెలుసుకుని, మీరు ఏ లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు అనేది తెలుసుకుని ఆ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవ్వాలని మీకు ధైర్యం ఇవ్వాలి, మద్దతునివ్వాలి. ఐకమత్యంగా ఉండి మనం రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటంలో మేము కూడా మీతో కలిసి నడవాలని ఈ రోజు మీ మధ్యకు రావడం జరిగింది. కరేడు రైతుల ఆత్మ గౌరవమే లక్ష్యంగా కరేడు రైతన్నతో విజయన్న, అడుగడుగునా అన్నదాతకు అండగా.